ఏ పని చేసినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చి చూడగానే ఏమంటారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా మా బంగారు కొండే నా బాజార బండ. ర్యాంక్ రాకపోతే అనవుగా, అనుమానం ఏం లేదుగా. నీ పిల్లాడి మీద నీకు ప్రేమ లేదమ్మా, నీ ర్యాంక్ మీద ఉంది ప్రేమ. అనుమానం ఏందా? దొంగ ప్రేమ. పిల్లాడి మీదే వాడు కార్డు చూపించగానే ఎవరే కార్డు గిల్లు అవతల పెట్టరా, కాళ్ళు కొడుకుని ఏమన్నా తినరా బాబు, పొద్దు నుంచి అక్కడికి ఎక్కడో వెళ్ళున్నావు తినరా అన్న తల్లి ఉంటే నమస్కారం రెండు చేతులు. నువ్వు ఎప్పుడు పట్టుకొస్తావా అని చూస్తున్నాను రా. ఎందుకంటే పేరెంట్ వాళ్ళకి మనం గొప్పలు చెప్పుకోవాలి. మా వాడు ఫస్ట్ ర్యాంక్, మా వాడు ఫస్ట్. ఒకవేళ వాడికి పొరపాటున 25కి 23 మార్కులు వస్తే వెంటనే లెస్ అని అడుగుతాం అనమాట. మన జీవితంలో మనకి ఎప్పుడు 25కి 25 రాలేదు. తల్లికి కానీ తండ్రికి కానీ. పిల్లలకు వచ్చేయాలి. పిల్లల మీద ఏ ప్రేమ చూపిస్తున్నాం అంటే ర్యాంకు ప్రేమ తప్పితే నిజమైన ప్రేమ కాదు. వాళ్ళు ఏదో వృద్ధిలోకి రావాలి, డబ్బులు సంపాదించకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా. వాడికి ర్యాంక్ రాకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా. నీ ప్రయోజనాలు నెరవేరకపోతే కొడుకును కూడా తల్లి కూడా ప్రేమించదనేటువంటి కాలంలో జీవిస్తున్న మనం ఎంత అహంకారానికి లోనవుతున్నామో గమనించుకోవాలి. ఇది నిష్కారణంగా మన పిల్లల్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం. నిష్కారణంగా మన తల్లిదండ్రులు కూడా మనం ప్రేమించలేకపోతున్నాం. ప్రతి దానికి ఏదో కారణం ఆశిస్తున్నాం. ఇక్కడ ఈ కారణంతో యుద్ధం చేయమండమే భగవద్గీత భాష్యం. అదే ఆచార్య శంకరుల వాక్యం. కారణం ఏం చెబుతున్నారో గమనించండి. కొడుకును మెచ్చుకుంటున్నావు, కూతుర్ని మెచ్చుకుంటున్నావు, ఎందుకు మెచ్చుకుంటున్నావు? ఆ కారణం చెప్పు. మీ అబ్బాయి కాబట్టి మెచ్చుకుంటే సరిపోయి, ఇంకేం అక్కాల. వేరే కారణం ఉందంటే ఆ కారణం ఉందన్నమాట. అది లేకపోతే మెచ్చుకోవాలంటే అలాగే తిట్టాం, అందువల్ల తిట్టాం, అది లేకపోతే తిట్టాం అనమాట. ఈ కారణంతో యుద్ధం చేయాలి. అంటే మా వాళ్ళందరూ చనిపోతారు అంటాం మమకారం. వాళ్ళని నేను చంపాలి ఒక మాట అన్నాడు అర్జునుడు. సరిగ్గా 2 మాటలు వస్తాయి ఇందులో లెక్క. మనిషి ఎందుకు బలహీనతకు లోనవుతాడు అంటే ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు అర్జునుడు యుద్ధం చేయాలనుకుంటే ఎవరితోన్నా యుద్ధం చేయాలి. వారి ముందు నేనెంత అనుకుంటాడు ఒక్కొక్క వీరుడు. వారి ముందు నేనెంత అనుకుంటాడు. ఇది బలహీనతే కదా. ఇంకొక వీరుడు ఉంటాడు, నా ముందు వీళ్ళెంత అంటాడు. ఇద్దరూ దోషులే అంటారు భగవద్గీత భాష్యంలో శంకరాచార్యులు. వారి ముందు నేనెంత అని బలహీనపడ్డము తప్పే, నా ముందు వీళ్ళంతా అహంకరించడము తప్పే. ఇద్దరు వీరులు మనకి భారతంలోనే ఉన్నారు. వారి ముందు నేనంతా అని బలహీనపడిన వాడు ఉత్తర కుమారుడు. గ్రీష్మారిత్యపటు ప్రతాప విసరాకీర్ణం శస్త్రాస్త్ర శిక్షుండని కౌరవసేన చూచివడకెందొడగ మరి తోడమేను నీ ఊరకపోవుచుండేది యొప్పునే అని ఏడ్చాడు. వారి ముందు నేనెంత అని బలహీనపడ్డాడు ఉత్తరుడు. అన్నవాడు కూడా యుద్ధానికి పనికిరాడు, ధర్మ నిర్వహణకి పనికిరాడు. నా ముందు వాళ్ళంతా అన్నవాడు ఎవడో తెలుసా? చాలా మందికి ఆశ్చర్యంగా ఉండొచ్చమ్మా. ఈ అర్జునుల వారి కుమారుడే అభిమన్యుడు. అందుకే బొగ్గిపోయాడు 24 గంటలు. అర్జునుడు అనలేదు ఎప్పుడు. భారత యుద్ధంలో మొత్తం నా ముందు వాళ్ళంతా అనలేదు. ఆయనకి తెలిసి వచ్చింది. ఏదో కృష్ణరాయబారానికి మధ్యాహ్నం బాడినా యుద్ధం మొదలెట్టిన తర్వాత భీష్ముడు కూడా 10 రోజులైనా కింద పడకపోయేసరికి ఇది చాలా కష్టమని అర్థమైపోయింది. ఇప్పుడు రష్యా వాడికి అర్థం కాలా. మొత్తం 70 రోజులైంది, ఇంకా సగం ఉక్రెయిన్ అలాగే ఉంది. అక్కడ వీడెంత ఉక్రోషం చూపించినా సరే ఓ పక్క వాళ్ళు కూడా దెబ్బతింటారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే పుచ్చినకి గ్రామ సర్పంచ్ గా కూడా ఎన్నికడు వాడు. అనుమానం వెళ్ళ వాడి దేశంలోనే అంత వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా యుద్ధం మొదలు పెట్టింది ఎప్పుడు 2 పక్షాలు నాశనం అవుతాయి. కోర్టుకి వెళ్ళిన వాడు ఇద్దరు దెబ్బతింటారు ఖచ్చితంగా. ఒకడు పైకి ఏడుస్తాడు, ఒకడు లోపలికి ఏడుస్తాడు. అంతే. ఎలాగో కోర్టు ఖర్చులు మనం ఖర్చు పెట్టి రావు. అందుకని ఓడిన వాడు పైకి ఏడుస్తాడు, గెలిచిన వాడు లోపల ఏడుస్తాడు. యుద్ధమేనా? కానీ ధర్మం కోసం యుద్ధం చెయ్యాలి. ఎలాగా? మనం ఎవరి మీద యుద్ధం పరిగెట్టుకుని చేయొద్దు. కానీ ఏ దేశమైనా మన దేశం మీద యుద్ధం ప్రకటిస్తే చెయ్యాలా వద్దా? మన వ్యక్తిగత జీవితాలైన మనం ఎవరి స్థలాలు ఆక్రమించం. కానీ మన స్థలం ఎవడైనా ఆక్రమిస్తే ప్రాణానికి తెగించి పోరాడవలసిందేనమ్మా. అదే ధర్మం, అదే ధర్మం. వాళ్ళంటే వాళ్ళ వెనకాల రాజకీయం ఉంది, పార్టీ ఉంది, బలం ఉంది అనుకోవద్దు. భగవద్గీతలో శంకర భాష్యంలో ఏం చెబుతారంటే, స్వామి వారి వెనకాల అది ఉంది ఇది ఉంది అనుకోవద్దు. నీ వెనకాల భగవంతుడు పోరాటం చేయాలి. ఇది ధర్మం అయినప్పుడు నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు కదా. ఎందుకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంట. అలాగే అభిమన్యులాగా గర్వపడద్దు, నా ముందు వీళ్ళెంత అని.
అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు, ఏం చేయాలో అదే చేస్తాడు. ఇంతటి మేనలుడైనా అంతటి ఆయనకి కొడుకైనా అభిమన్యుడు సాయంత్రానికి అస్తమించాడు. కారణం అభిమన్యుడు అన్న మాట వ్యాస భారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంకా కవిత్రయ భారతంలో కొంచెం మినహాయించారు. కానీ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళగానే సారథితో ఎవరన్నాడో తెలుసా? ద్రోణాచార్యుడి దగ్గరికి పోని, ద్రోణాచార్యుడి దగ్గరికి పోని, ఆయన సంగతి చూద్దామన్నాడు. వీడి వయస్సు ఎంత? ద్రోణాచార్యుడు వీళ్ళ నాన్న గురువు కదా. నిజం అదేనా ఆలోచించాలా? వీళ్ళ నాన్న గురువు అదేనా? అయ్యో ద్రోణాచార్యుడి దగ్గరికి పోవాలి, ఆయన సంగతి చూద్దాం అంటే సారథి చెప్పాడు. అభిమన్యుడు సారథికి 67, చిన్నవాడు కాదు ఆయన. అది వరకు అర్జునుడికి సారథినే అభిమన్యుడికి సారథి చేశాడు. ఎందుకంటే అర్జునుడికి సారథిగా కృష్ణ పరమాత్మ ఉన్నాడుగా. ఇంకో సమాచారం కూడా చెప్పాలి, లేకపోతే పొరపాటు పడతా. శ్రీకృష్ణుడు జీవితం అంతా డ్రైవర్ కాదండి, దయచేసి గమనించండి. ఆయనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఉద్యోగం కాదు, ఆయన కర్మ కారిపోలేదు. ఆయనకు రథం ఉంది ప్రత్యేకంగా, శైబ్య వరాహక మేఘ పుష్పాలనే ప్రత్యేక సుగ్రీవం అనే అశ్వాలు ఉన్నాయి ప్రత్యేకంగా. దారుకుడు ఆయన రథసారథి. ఈ 18 రోజులు మాత్రమే అర్జునుడికి రక్షణగా ఉండడానికి ఆయన సారథ్యం అంగీకరించాడు తప్పితే శ్రీకృష్ణుడు శాశ్వతంగా అర్జునుడికి డ్రైవర్ అనుకోకూడదు, అలా చెయ్యదు. అందుకని అర్జునుడికి సారథి ఎవరంటే వేరే ఆయన ఉన్నాడు ప్రత్యేక, ఆయనకి 60 ఏళ్ళు పైన ఉన్నాయి. ఆయన అభిమన్యుడు సారథిగా పెట్టారు. ఆ సారథి 60 ఏళ్లవాడు. అనుభవంతో చెబితే వినాలా వద్దా? ఎప్పుడు యువతరం ఆచరించాలి, పెద్దలు ఆలోచన అందించాలి, అప్పుడు దేశం బాగుంటుంది, జీవితం కూడా బాగుంటుంది. ఆలోచన పెద్దలకి, ఆచరణ పిన్నలకి. ఆలోచన యువతరం చేయకూడదండి. ఆలోచించిన వాడికి అనుభవం లేదు. నేను కుంభస్థలం కొట్టాలని కొడతాడు, కుంభస్థలం వెళ్ళి ఇక్కడ కింద పడతాడు. 10 లక్షలు పెట్టుబడి పెట్టబడుతుంటాడు, 10 కోట్లు పెట్టి వ్యాపారం చేస్తాడు, మొత్తం మునుగుతాడు. వీడు మునుగుతాడు, తండ్రిని ముంచుతాడు. అదే వ్యాపారం మన తండ్రినో మేనమావనో పెంతుంటనో సలహా అడిగితే, బాబు ఊళ్ళో నేను చింతపండు కొట్టు పెట్టినప్పుడు 1000 రూపాయలే పెట్టాను పెట్టుబడి అని చెప్పాను. 1000 రూపాయలే పెట్టాను, చింతపండు ఒకటే అమ్మాను. తర్వాత వచ్చిన వాడు చింతపండు ఉందంటే జామపండు లేదంటే జామపండు కూడా తెచ్చాను, అది లేదా ఇది లేదా అంటే తెచ్చాను రా. నెమ్మదిగా వ్యాపారం పెంచుకున్నాను. కొద్దిగా పెట్టాలి కానీ కోట్లు పెడితే ఎలాగా అంటాడు. ఆయన తండ్రి నడకుండా కొడుకు పెట్టేసాడు అనుకోండి, కొత్త ఏదైనా పెట్టాలి, మొత్తం స్పెన్సర్ పెట్టాలి, వీడికి సెన్సార్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు ఆలోచన పెద్దలది, ఆచరణ యువతరాలది. గమనించాలి ఖచ్చితంగా. ఆచరించడం ఎందుకంటే పెద్దలకు వయసు నుంచి ఆచరించే అవకాశం ఉంది, శరీరం సహకరించవచ్చు. అందుకని వాళ్ళ సలహా తీసుకోవాలి, పిల్లలు ఆచరించాలి. అభిమన్యుడు అక్కడ ఏం చేయాలంటే పొరపాటు. ఈ 60 ఏళ్ల వాడు చెప్పాడు, బాబు ద్రోణాచార్యులను ఎదిరించి పోరాటం మీ నాన్నగారికి కూడా కొంచెం కష్టం అయ్యా, నేను చాలాసార్లు చూశాను. ఉత్తర గోకర్ణం లాగా అనేక యుద్ధాలు జరిగాయి, ఆయనకి యుద్ధాలు నేను చూశాను కదా, కష్టం అమ్మా, నా మాట విను. ముందు కొంచెం దుశ్శాసనుడు కొడుకు దుర్యోధనుడి మనవడు కొంచెం చోటా గ్యాంగ్ ఉన్నారయ్యా, 2020 T20 గ్యాంగ్ ఉంటారు అక్కడ, వాళ్ళ సంగతి చూసుకుందాం, కాస్త వాళ్ళని లేపేస్తే నీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అంటే అభిమన్యుడు అండి ఎటువంటి మాట మాట్లాడో ఆలోచిస్తే ఎందుకు అతనికి మృత్యు అంత తొందరగా వచ్చిందో అర్థమవుతుంది. భగవాన్ నింద చేశాడు. ద్రోణాచార్యుడు ముందు నేను నిలబడ్డా, సాక్షాత్తు కృష్ణార్జునుడు వచ్చి నిలబడినా సరే అయిపోతారని చెప్పాడు. ఇది అభిమన్యుడు నోట వచ్చిన దారుణమైన మాట. ఎవరి కృష్ణుడు, ఎవరి అర్జునుడు? తండ్రి మీదైనా గౌరవం లేదా? మేనభావం మీద లేకపోయే తండ్రి మీదైనా లేదా? జగత్తంతా పూజిస్తున్నటువంటి జనార్దనుని ఎదురుగా నిలబడమనం అంటావా? అందుకే వీడి అరిచి గీ పట్టినా ఆయన ఎదురుగా నిలబడలేదండి. సాయంత్రానికి వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ కాపాడదలుచుకుంటే చక్రం వేసి కాపాడేవాడు. అర్జునుడిని కాపాడలేదు, ఆయన అభిమన్యుడిని కాపాడు. అడగలేదు, అడగకపోగా దగ్గరించాడు. దేవానుగ్రహం కలగాలంటే అమ్మవారి ముందు నిలబడి దీనంగా ప్రార్థన చెయ్యాలి, కానీ సవాళ్ళు చేస్తే కుదరదు అమ్మాయి. ఖచ్చితంగా నిలబడి ప్రార్థన చేయవలసిందే. నీకంటే నాకెవరమ్మా అని ప్రార్థన చేస్తేనే అమ్మవారు కరుణిస్తుంది, కానీ మనం సవాళ్ళు చేస్తూ కూర్చుంటే అభిమన్యుడు చేసిన పని. అందుకని ఉత్తర కుమారుడు వాళ్ళ ముందు నేనెంత బలహీన పడితే అభిమన్యుడు నా ముందు వాళ్ళంతా అని గర్వించాడు. ఇద్దరు యుద్ధంలో దెబ్బతిన్నారు. మీకు తెలుసు, ఉత్తర కుమారుడు భీష్ముడు సైన్యాధిపతిగా ఉన్న 10 రోజుల్లో పాండవ సైన్యంలో చనిపోయిన ప్రధాన వీరుడు ఉత్తర కుమారుడు. మొదట చనిపోయింది వాడే భూమి, వాడిది. అది కూడా 7వ రోజునో 8వ రోజు. అంతవరకు ప్రధాన వీరులను ఎవరిని భీష్ముడు చంపలేదు, కావాలనే చంపలేదు అనుకోవచ్చు. మొత్తం మీద పోయింది ఈయన ఉత్తర కుమారుడు. సరే, అభిమన్యుడు ఎంత ప్రధాన వీరుడో అందరికీ తెలుసు. తర్వాత ద్రోణ పర్వంలో ఆయన చనిపోయాడు. ఈ ఇద్దరికి ఆ గతి పట్టింది. అందుకే భగవద్గీత భాష్యంలో చాలా స్పష్టంగా చెబుతున్న మాట, శంకరులు ఎందుకు ఈ పని చేస్తున్నారో ఆలోచించండి, ఆ కారణంతో యుద్ధం చేయండి. ఖచ్చితంగా ఈ 2 అహంకార మమకారాలే, వాటిని విడిచిపెట్టి మనం యుద్ధం చేయాలి. భగవద్గీత 2వ అధ్యాయంలో
భగవత్ పదార్థాన్ని నిర్వచించవలసి ఉంటుంది. నాతో విద్యతే భావో నా విద్యతే సతః ఉభయోరపి దృష్టోం తస్వనయోస్తత్వదర్శిభిః అని సాంఖ్య యోగంలో ఉంటుంది. దీనికి అర్థం చెప్పడమే కష్టం, వ్యాఖ్యానం చేయడం మరీ కష్టం. నాసతో విద్యతే భావో అసతః భావః న విద్యతే, లేనిది ఇప్పుడు ఉండదు. నా భావో విద్యతే సతః, ఉన్నది ఎప్పుడు లేకుండా పోదు, లేనిది ఎప్పుడు ఉండదు. దయచేసి గమనించండి, ఉన్నది ఎప్పుడు లేకుండా పోదు. కృష్ణుడు చెబుతున్నది. నాతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టః అంతః అనయోః తత్వదర్శిభిః. కానీ తత్వాన్ని దర్శించగలిగిన బ్రహ్మజ్ఞానులు, స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు అంటే ఉభయోరపి అంతః దృష్టః. అంతః దృష్టః అంటే మనం మామూలుగా ఏదైనా వ్యాఖ్యానం చేస్తే ఏదో మామూలుగా దాని అంతు చూసేసి అనుమానం ఏంటి. కానీ ఇక్కడ శంకరుడు రాసిన మాట దృష్టః అంటే ఉపలబ్ధ, అంతః అంటే